సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తి కలిగినుట జీవపు ఊట. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో దేవుని యొక్క భయము, జ్ఞానము, జీవన శైలి ఈ విషయాలు చాలా పుష్కలంగా కనబడుతూ ఉంటాయి. భక్తుడు తెలియజేస్తున్నాడు, జీవ ఊట ఏ విధంగా సాదృశ్యం అంటే యెహోవా యందు బతికల వారు జీవ ఊట గలవారు. ఈ జీవ ఊట గురించి ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో నీరు కొదువైన ప్రాంతంలో చూస్తే ఇదేదో ఒక ప్రళయం కాదు, సరస్సు కాదు, నది కాదు, కానీ ఒక చిన్న గోతిలో నీరు చెమ్మలించడం, నీరు ఊరుతూ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క అరణ్య ప్రయాణంలో ముఖ్యంగా ఎడారిలో ప్రయాణిస్తున్న వారికి అలాంటి ఊటలు కనబడుతూ ఉంటాయి, కానీ చాలా తక్కువ. ఇద్దరు ముగ్గురు తోడేటప్పటికే ఆ యొక్క నీరు తగ్గిపోతుంటుంది. అలాంటి సమయంలో ఇక ప్రభు తెలియాల్సింది అంటే, ఎవరైతే యెహోవా యందు బతికి ఉంటారో వారు జీవ ఊట వారంట. నిజమే, ఈరోజు మన జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదం కావాలి, సంపూర్ణ దీవెన, దేవుని యొక్క మేలు, దేవుని కృప మనకు కావాలి అంటే ప్రియ సంగమా మనం ఉండవలసిన అంట ఆయన యందు భక్తి కలిగి జీవించాలి. ఎవరైతే ఆయన యందు భక్తి కలిగి ఉంటారో దేవుడు వారిని ఆస్వాదించే దేవుడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దేవుని సంపూర్ణత కావాలంటే, దేవుని యొక్క విజయం కావాలంటే ఆయన యందు కలిగి ఉండండి. ఆయన మీకు సహాయం చేయను, ఆయన మిమ్మల్ని బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నారు నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెనని ఆశ నింపండి. వారికి నా కొద్దులు తీసివేయండి, వారికి నా ఆటంకాలు తొలగించండి. నిజమైన జీవ ఊటగా మలుస్తాను ప్రభా. నీ అందు భయం దయచేయండి. నీ మాటల్లో పడుతూ నీ యొక్క చిత్తానుసారంగా ప్రాణించడానికి సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆనంద భవితులండి. దేవుడు మరి సంపూర్ణంగా దీవించును గాక. ఆమేన్.